హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అరుణాచలానికి బయలుదేరుతున్నాము. మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళి తర్వాత అటునుంచి అటే వెళ్తాం. అందుకే ఇప్పుడు మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దారిలో ఇంకో అక్క కూడా మాతో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత అందరం కలిసి అరుణాచలానికి బయలుదేరాలని అనుకుంటున్నాం. అరుణాచలానికి ఇది మూడోసారి వెళ్ళడం. అయితే గిరి ప్రదక్షిణ చేయలేదు. ఈసారి చేయాలి అనుకుంటున్నాము. మా అక్క కూడా మాతో జాయిన్ అయిపోయింది. ఇంకా పెద్దక్క వాళ్ళ ఇంటికెళ్ళి ఎర్లీ మార్నింగ్ బయలుదేరేస్తాము. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది మన జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలి. కలికిరి వచ్చేసింది. ఇక్కడ సైనిక్ స్కూల్ ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఎంట్రన్స్ ఇదే. 6th క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి. ఇది పిల్లలకి చాలా మంచి స్కూల్సు, సైనిక్ స్కూల్సు. చాలా మంచి డిసిప్లిన్, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏమీ వీడియోస్ చేయలేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:00 అయింది. బయలుదేరేసాము అరుణాచలానికి. అయితే పెద్దక్క వాళ్ళు రాలేదు. మేము ముగ్గురమే బయలుదేరాము. చీకటిగా ఉంది. ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది. జర్నీ బాగానే జరుగుతోంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెహికల్స్ పెద్దగా ఉండవు కదా, అందుకు. నేనైతే దారిలో నిద్రపోయాము. ఆనంద్ ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. తనతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయినా ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అక్క నేను నిద్రపోతున్నాము. చూడండి, కారులో అయితే ఇంకా చీకటిగానే ఉంది, చలిగా కూడా ఉంది. బాగా నిద్రపోయి లేచాను ఇప్పుడే. అందుకే మొహం కూడా నిద్ర మొహంలాగే కనిపిస్తోంది. నైట్ పడుకునేసరికి 12 అయింది. మళ్ళీ 2కే లేచేసాము. కాబట్టి నిద్ర సరిపోవడం లేదు. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే మరీ కష్టం. తెల్లవారుతోంది కానీ ఇంకా సూర్యుడైతే రాలేదు. ఇక్కడ దూరం వరకు కూడా ఈ అరుణాచలం కొండ అనేది కనిపిస్తుంది. మేమైతే దారి పొడవునా కనిపించే కొండను ఈ కొండ అరుణాచలం కొండ, ఆ కొండ అరుణాచలం కొండ అనుకుంటూ వెళ్తున్నాము. కానీ కాదు, ఇదైతే అదే ఉంటుంది అనుకుంటున్నాము. చాలా వరకు కొండలు అలాగే ఉన్నాయి, అందుకని అలా అనిపిస్తోంది. ఇదైతే అదే అరుణాచల కొండ అయి ఉంటుంది. త్వరగా వెళ్తే త్వరగా దర్శనం అయిపోతుంది. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేసేయచ్చు. గిరి ప్రదక్షిణ అంటే నడవాలనుకోవడం లేదు, కారులోనే తిరగాలనుకుంటున్నాము. ఇంతకుముందు ఒకరోజు మాఘ పౌర్ణమి రోజున వెళ్ళి చాలా జనాలు ఉండడం వల్ల కనీసం దర్శనం కాదు కదా, గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము, దర్శనం కూడా చేసుకోలేకపోయాము. తిరిగి వెనక్కి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఇదే తిరువన్నామలై గుడి దగ్గరికి వచ్చేస్తున్నాము. ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి. ఇది గుడి ముందర ఉన్నటువంటి వీధి. తూర్పు వైపున ఉన్న ప్రధాన రాజగోపురం ఉన్నటువంటి వీధి ఇది. ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నవి రథచక్రాలు. ఇదే ప్రధాన రాజగోపురం. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉత్తర గోపురం నుంచి లోపలికి వెళ్ళాము. ఈ తూర్పు వైపు నుంచి అయితే వెళ్ళడం ఇదే మొదటిసారి. అన్నీ చూపిస్తూ వెళ్తాను, చూడండి. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అనేది మొదలవుతుంది. ఇక్కడే చాలామంది పూజలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, దీపాలు కూడా వెలిగిస్తున్నారు, కర్పూరం హారతిస్తున్నారు. అక్క నేను మొదటి ఫోటో ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అఘోరాలు ఉన్నట్టున్నారు చూడండి. ఇక్కడే అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడంతా రాతి స్తంభాలు మరియు పైకప్పుకి అందమైన కళాకృతులు ఉన్నాయి. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద ఉంది. ఆ శిల్పాలన్నీ చెక్కడానికి చాలామంది చాలా కాలం శ్రమించి ఉంటారు. ఇక్కడ నేను ఎందుకు ఆగాను అంటే, ఇక్కడ కొంతమంది నేల ఊడుస్తున్నారు, నీళ్లతో కడుగుతున్నారు. అందుకని వారికి అడ్డు రాకుండా కాసేపు ఆగి వచ్చాను. ఇక్కడ రాజగోపురం ముందర నిలబడి మొదటగా నమస్కరించుకున్నాము. చాలా ఎత్తైన గోపురం చూడండి. అసలు కెమెరా కంటికి కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఈ గోపురం చుట్టూ పక్షులు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము.
అటు ఇటు ఇక్కడ పూలు, దీపాలు అమ్మే షాపులున్నాయి. పూజ సామాగ్రి అమ్మే షాపులు. ఈ గోపుర ద్వారంలో చూడండి ఎలా ఉందో. ఇక్కడ వినాయకుడున్నాడు. అందుకే మొదటగా అక్కడ నమస్కరించుకున్నాము. ఏ గుడికెళ్ళినా, ఏ పూజ చేసినా మొదట మనము వినాయకుడిని దర్శించుకుంటాం, ప్రార్థిస్తాం కదా! ఇంకా ఇలాగే చూపిస్తే అక్కడ తెల్లగా కనిపిస్తున్నది ఇంకొక గోపురం. తూర్పు వైపు నుంచి రెండవ గోపురం అది. కుడివైపున ఎర్రగా కనిపిస్తున్న స్తంభాలన్నీ 1000 స్తంభాలు. ఇటువైపు ఒక కోనేరు, ఇంకా ఏదో గుడి ఉంది. ఇది రాజగోపురం లోపలి వైపు నుంచి. అసలు పై వరకు చూపించాలంటే కనిపించడం లేదు. చాలా ఎత్తుగా ఉంది, ఆకాశంలో ఉన్నట్టుగా. ఇంకా అక్కడి నుంచి ముందుకు నడుస్తున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ రాతి స్తంభం దగ్గర ఉప్పు వేస్తున్నారు. ఎందుకో మరి తెలియదు మాకైతే. ఇక్కడ విభూది ఇస్తున్నారు. రాతి స్తంభాలపైన శిల్ప సంపద చాలా బాగుంది. ఈ గుడి అంతా కూడా ఇదే అద్భుతమైనటువంటి శిల్ప సంపద. ఇక్కడ కనిపిస్తున్నదే 1000 స్తంభాలు. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. మన దేశంలో ఉన్న అష్టాదశ జ్యోతిర్లింగాలలో ఇది అగ్నిలింగం 5వది అనుకుంటా. ఇక్కడ నందీశ్వరుడు ముందుకెళ్తే బాగా కనిపిస్తుంది. చాలా పెద్ద నంది. ఇక్కడ నుంచి చుట్టూ చూపిస్తే ఇలా కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తున్నది తూర్పు రాజగోపురం. ఇక్కడ ఉన్నదే ప్రధానమైనటువంటి పెద్ద నంది. చాలా పెద్ద నందీశ్వరుడు. శివుణ్ణి దర్శించుకోవడానికి ముందు ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి మనము మొదటగా దర్శించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాతే శివుడి యొక్క దర్శనం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఇలాగే ముందుకెళ్తే ఇక్కడ తూర్పు వైపు నుంచి రెండవ గోపుర ద్వారం. ఈ గోపుర ద్వారం దాటి లోపలికి వచ్చేసాము. ఈ గోపురం దాటి ఒక 10 అడుగులు వేయగానే ఇక్కడ అరుణాచలగిరి టెంపుల్ నమూనా మందిర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ గుడి మొత్తం కూడా 4 ప్రాకారాలు, 8 గోపురాలు ఉంటాయి. ఇప్పుడు తూర్పు వైపు నుంచి ప్రధాన 3వ గోపురం దాటి లోపలికి వస్తున్నాము. ఇక్కడే అగ్నిలింగం ఉంటుంది. ఈ ప్రాకారంలోనే అమ్మవారు మరియు స్వామి ఇద్దరు కూడా కొలువై ఉంటారు. క్యూలోకి వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళాలి. ఈ ద్వారం దాటి వెళ్తే గుడి లోపలికి ప్రవేశించినట్లే. ఇక్కడ ధ్వజస్తంభం. గుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్, వీడియోస్ తీయలేము. ఇక్కడి వరకు మాత్రమే. నేను మొదట వెళ్ళినప్పుడు గుడి లోపల కూడా కొంచెం చూపించగలిగాను. ఆ వీడియో నా ఛానల్లోనే ఉంది, చూడండి. ఈ అద్భుతమైనటువంటి రాతి స్తంభాలు, ఈ శిల్ప సంపదకి నేను చాలా ముగ్ధురాలినైపోతున్నాను. మన పెద్దవాళ్ళు ఎంత బలవంతులో, ఎంత శక్తివంతులో కదా అనిపిస్తుంది. ఏ టెక్నాలజీ లేనప్పుడే మన వాళ్ళు ఇంత అద్భుతమైన గుళ్ళు ఎలా కట్టారు అనేది అర్థం కాదు. అప్పుడు హెలికాప్టర్లు, క్రెయిన్లు, ట్రాక్టర్లు ఇవేవి ఉండేవి కావు కదా. అంతా మానవ బలంతోనే జరిగేది ప్రతి పని కూడా. ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు ఉన్నాయి పక్కపక్కనే కూర్చొని ఉన్నట్టుగా. ఇది ఏంటో నాకైతే తెలీదు. ఇక్కడ చూడండి చిలకల ద్వారం. మామిడాకులతో చిలకల ద్వారం కట్టినట్టుగా కట్టారు. క్యూలో వెళ్తున్నాము మేము ఇప్పుడు. ఇక్కడ వీడియోలు తీయకూడదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాతి స్తంభాలని, అద్భుతమైన శిల్ప సంపదని ఈ గుడికి రాని వాళ్ళకి కూడా చూపించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే తీశాను. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇప్పుడు అమ్మవారి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇది లోపలి వైపు. అమ్మవారి గుడిలో కూడా శివుడి గుడిలో ఉన్నట్టే రాతి స్తంభాలు, పైకప్పు, శిల్ప సంపద అంతా కూడా అలాగే ఉంటుంది. అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది.
ఇప్పుడు అమ్మవారికి వెనుక వైపున కొలువై ఉన్నటువంటి ఇంకొక దేవి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నది ఆ దేవినే. ఇక్కడ ఉన్నటువంటి దేవత పేరు నాకు తెలియదు. బోర్డు కూడా తమిళ్లో ఉంది కాబట్టి అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి అలాగే ముందుకెళ్ళి ఇంకా రైట్ సైడ్ తిరిగితే బయటికి వచ్చేస్తాము. కుడివైపు నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఎడమ వైపుకి తిరిగి అటు వెనుక నుంచి మళ్ళీ ఇటు బయటికి వచ్చేస్తాము. లోపలికి వెళ్ళిన ద్వారంలో నుంచినే మళ్ళీ బయటికి వస్తాము. ఇక్కడ కూడా చూడండి, రాతి స్తంభాలు మరియు పైకప్పు కరెంటు లేని ఆ కాలంలో ఎలా కట్టారో మరి చాలా అద్భుతం. బయటికి వచ్చాక ఇక్కడ అరుణాచలగిరి కనిపిస్తోంది చూడండి. ఇదేమో మళ్ళీ తూర్పు వైపు నుంచి రెండవ ద్వారం. ఇక్కడ 1000 స్తంభాల గుడి ఉంది అని చెప్పాను కదా, అదే ఇది. బూడిద రంగులో కనిపిస్తున్నవి 1000 స్తంభాలు. ఇక్కడ కనిపిస్తున్న ద్వారం నుంచి వెళ్తే ఇంకొక గుడి వస్తుంది, లోపల శివలింగం. ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. ఇది అరుణాచలేశ్వరాలయం. గుడిలో రమణ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి కిందకి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాతి స్తంభాలు ఉన్నాయి. ఇంకా చుట్టూ గోడలకి రమణ మహర్షి ఆశ్రమం యొక్క ఫోటోలు, వివరాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడే రమణ మహర్షి తపస్సు చేశారు. ఇదే పాతాళ లింగం. ఇక్కడి నుంచి కిందకి దిగి వెళ్తే ఆయన తపస్సు చేసిన ప్రదేశం వస్తుంది. అక్కడే ఒక శివలింగం ఉంది. ఇప్పుడు చూడండి, దర్శనం అయిపోయింది. మళ్ళీ తిరిగి పైకి వచ్చేస్తున్నాను. ఇవే రమణ మహర్షి ఆశ్రమానికి సంబంధించిన ఫోటోలు మరియు వాటి యొక్క వివరాలు. మీరు వెళ్తే తప్పకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. తర్వాత అక్కడ మనం ఏం చూడాలా అనేది అర్థమవుతుంది. అందుకే ముందు తెలుసుకొని వెళ్ళాలి. ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడైతే లోపలికి వెళ్ళలేదు. ఈ పక్కనే బ్రహ్మతీర్థం ఉంది. దీని మహాత్యం గురించి పూర్తిగా నాకు తెలియదు. లోపల నీళ్ళ మీద తెల్లగా గుండ్రంగా ఏదో తేలియాడుతూ ఉంది. అదేంటో అయితే నాకు తెలీదు. అక్కడికి భక్తులు ఎవరు వెళ్ళకూడదేమో. ఉత్సవాలప్పుడు కేవలం భగవంతుణ్ణి తీర్థ స్నానాలు ఆచరించడానికి ఏమైనా తీసుకెళ్తారేమో. ఇక్కడ నిలబడి చుట్టూ ఒకసారి చూపిస్తే ఇలా ఉంటుంది. ఇది ఇంకా తూర్పు వైపున ఉన్నటువంటి గోపురం. ఇప్పుడు ఈ 1000 స్తంభాల దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, ఈ 1000 స్తంభాలు ఎందుకు కట్టారు అనేది నాకైతే తెలియదు. కాకతీయుల కాలంలో వరంగల్లో కూడా 1000 స్తంభాల గుడి అనేది ఉంది కదా, చాలా ప్రఖ్యాతి చెందినది. ఇది మరి ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేది నాకైతే తెలియదు. ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు, అడగడానికి కూడా అంత టైం లేదు. కేవలం చూపిస్తాను చూడండి. ఎండ ఎక్కువగా ఉంది, బాగా చెమటలు పట్టేస్తున్నాయి. మొహం అంతా కూడా చాలా డల్ అయిపోయింది. లోపలికి వెళ్తే చూడండి, అటువైపు ఇటువైపు ఎక్కడ చూసినా ఈ రాతి స్తంభాలే. 1000 స్తంభాలు అంటేనే ఇంకా స్తంభాలు ఉన్నటువంటి ప్రదేశం కదా. దీనికి ఏదో ఒక ప్రాశస్త్యం అయితే ఉంటుంది, ప్రాధాన్యత. అది ఏంటో తెలియదు. కానీ ఇంత అద్భుతమైన శిల్ప సంపదని చూసి మనం ఆనందిద్దాం. మన పెద్దవాళ్ళు మన కోసం ఉంచినటువంటి ఈ అపూర్వ కళాఖండాలు, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో మనకు అర్థమవుతుంది. మనలో లేని చాలా గొప్ప క్వాలిటీస్ మన పెద్దవాళ్ళల్లో ఉన్నాయి అనేది మాత్రం తప్పకుండా నిజం. ఎటువైపు చూసినా వరుసలు వరుసలుగా ఉన్న రాతి స్తంభాలే ఇవి. ఇక్కడ ఎర్రని లైటింగ్ స్తంభాల మీద పడి చాలా బాగుంది కదా. ఇలాగే ముందుకు వెళ్తే అక్కడ శివుడు మరియు అమ్మవారు చిత్రపటాలు ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఒక్క రాతి స్తంభాన్ని చెక్కేవాళ్ళు కూడా లేరు. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు భద్రంగా ఉన్నటువంటి ఈ గుళ్ళను మనం కాపాడుకోవడం తప్ప ఇంత అద్భుత కట్టడాలని అయితే మనము కట్టలేము. భగవంతుని అవతారమైన విశ్వకర్మ చేత ఈ గుడి నిర్మింపబడింది అంటారు. ఇక్కడ శివుడు, అమ్మవారు చిత్రపటాలున్నాయి. ఇక్కడ నుంచి చుట్టూ చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి.
అరుణాచలం గుడి లాంటి వాటిని మానవ మాతృలు ఎవరూ నిర్మించలేరు అనేది అర్థమవుతుంది. దైవబలం ఉంటేనే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఇంకా గిరి ప్రదక్షిణకు వెళ్తున్నాము. తర్వాత వీడియో కూడా చూసేయండి.